జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పటిష్ట నిఘా పెట్టామని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఉత్తర్వుల ప్రకారం పిఠాపురం పట్టణం నందు మొత్తం 18 జంక్షన్లలో కాకినాడ జిల్లాకు చెందిన 130 మంది పోలీసు అధికారులు సిబ్బందితో నాకాబందీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిఠాపురం పట్టణం, చిత్రాడ గ్రామాల్లోని తనిఖీలను స్వయంగా క్షేత్రస్థాయిలో కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ నాకాబందీ కార్యక్రమం నందు 18 జంక్షన్లో వాహన తనిఖీలు చేసి సరైన రికార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేని 175 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రికార్డులు సరిగా లేక స్వాధీనం చేసుకున్న 175 మోటార్ సైకిళ్లను సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లు యజమానులు సరైన పత్రాలు చూపి తమ మోటార్ సైకిళ్లు తీసుకెళ్లవచ్చునని కాకినాడ సబ్ డివిజనల్ అధికారి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సబ్ డివిజనల్ అధికారి డాక్టర్ కె హనుమంతరావు, కాకినాడ 1వ, 3వ పట్టణ, పోర్ట్, సర్పవరం మరియు పిఠాపురం ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 గంటలు 5 to 7 చేసాము. దీనిలో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో, వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో, ఇలాంటి వ్యక్తులు అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది. ఈరోజు పిఠాపురంలో చేస్తున్నాము. ఇదే విధంగా కౌంటింగ్ రోజు కూడా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరిగారంటే ప్రతి ఒక్కరి బండి కూడా సీజ్ చేస్తాము. సో దానికైనా ఒక ట్రయల్ లాగా ఇది మనం చూసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చేస్తున్నాం. వీళ్ళు ఒకవేళ బండి ప్రాపర్గా ఏమి డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు. సార్, ఈ నకాబంద్ కారణంగా ఎన్ని వెహికల్స్ని రికార్డు లేని గుర్తించారు, వాటిని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దాదాపు ఒక 180 వెహికల్స్ వరకు స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండి లేకపోవచ్చు. వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. సార్, కాకినాడ జిల్లాలో ఎన్నికల సందర్భంగా హైపర్ సెన్సిటివ్ గ్రామాలను ఏమేమి గుర్తించారు, వాటిపై ప్రత్యేకమైన ఏమి నిఘా పెట్టారు, అంటే గొడవలు ఏం జరగకుండా ఉన్నారు? అంటే నాకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్సీకి కూడా హైపర్ సెన్సిటివ్ కాదు, తక్కువ కాదు, అన్ని సెన్సిటివ్గా భావిస్తున్నాను. ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీకి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు పెట్టామో అదేవిధంగా కౌంటింగ్ డే కూడా ప్రాపర్ నిఘా పెట్టుకుంటాం.